హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. నిన్నటి నుంచి మనం వెయిట్ చేసేది ఒకే ఒక వీడియో కోసం, అదే గుంటూరు కారం ట్రైలర్. అయితే ఎస్, నిన్ననే రిలీజ్ చేసామని మాట ఇచ్చారు. కాకపోతే ఈ రోజు అయితే రిలీజ్ చేయడం జరిగింది 9/9కి. యాక్చువల్ చెప్పాలి అంటే 5:30కి 5:20కి రిలీజ్ చేసే ప్లాన్ అయితే చేశారు, కానీ 9కి అయితే రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ అయితే మండిపోయారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర కనీసం ఒక 6 to 7 అవర్స్ వరకు అయితే వెయిట్ చేశారు ఫ్యాన్స్. ఎందుకంటే సంధ్య థియేటర్లో ట్రైలర్ అయితే చూడడానికి ఫ్యాన్స్ అయితే వెయిట్ చేశారు. అయితే ఇంతగానో వెయిట్ చేసినందుకైనా ప్రతి ఒక్కరికి కావాల్సిన ఒక గుంటూరు కారం అయితే ఘాట్ అయితే తలిగిందని చెప్పుకోవచ్చు. ఎస్, ట్రైలర్ విషయానికి వస్తే మాత్రం మొదటిగా ఆ బీడ్ కానివ్వండి, స్టైల్ కానివ్వండి, లుంగి కానివ్వండి, అంతకంటే ఎక్కువగా మహేష్ అన్నది స్లాంగ్ కానివ్వండి, నిజంగా సంక్రాంతికి ఏదైతే కావాలో ఆ కంటెంట్తో అయితే రాబోతున్నారు గుంటూరు కారం సినిమాతోటి. అంతేకాకుండా స్లాంగ్ చూస్తుంటే యాక్చువల్లీ ఇది త్రివిక్రమ్ గారి సినిమానా లేకపోతే పూరి జగన్నాథ్ గారి సినిమానా అనిపించింది ఆ స్లాంగ్, ఆ బీడి చూస్తుంటే. అంతేకాకుండా కొన్ని డైలాగ్స్ ఉన్నాయి భయ్య, నిజంగా అంటే నిజంగా పిచ్చెక్కిచ్చాడు. తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అందరికీ నచ్చేసింది. గ్లిమ్స్లోనే మంచి హైలైట్ స్టఫ్ అయితే ఇచ్చారు. అలాగే ఇప్పుడు ట్రైలర్లో కూడా అద్దిరిపోయి స్టఫ్ అయితే ఇచ్చేశారు. యాక్చువల్లీ స్టోరీ ఏంటో మాత్రం ట్రైలర్లో చూపించకుండా అయితే కవర్ అయితే చేశారు. ఇటు రమ్యకృష్ణ గారు అయితే తల్లి అని తెలుస్తుంది, కాకపోతే సొంత కొడుక లేదంటే అడాప్ట్ అయితే చేసుకున్నారని ఒక చిన్న డౌట్ అయితే వస్తుంది. ఎందుకంటే మధ్యలో అయితే వదిలేశారు కాబట్టి. ఏది ఏమైనా సినిమా చూస్తే కానీ తెలుస్తుంది. కాస్టింగ్ విషయానికి వస్తే మాత్రం చాలామంది అయితే ఉన్నారు, కాకపోతే ఎవరు ఏ క్యారెక్టర్లో నటిస్తున్నారో సినిమా చూసినాక అయితే తెలుస్తుంది. మొత్తానికి ట్రైలర్ కోసం మాట్లాడుకోవాల్సి వస్తే ఎక్కువ అంటే ఎక్కువ గ్లామర్ని అయితే చూపించారు మహేష్ బాబు గారిని. అలాగే శ్రీలీలని అయితే ఆ ట్రైలర్లో ఎక్కువైతే చూపించలేదు, జస్ట్ 2 to 3 టైమ్స్ మాత్రమే చూపించారు. ఏది ఏమైనా సినిమాలోనే చూపించుకోవాలని త్రివిక్రమ్ గారు డైరెక్టర్గా చేశారా, లేకపోతే మన బోయపాటి శ్రీను గారా, లేకపోతే పూరి జగన్నాథ్ గారి సినిమా అనే క్వశ్చన్ మార్క్ అయితే అందరికీ అయితే రావడం జరిగింది. ఎందుకంటే మహేష్ బాబు గారు ఇంతవరకు అయితే చాలా క్లాస్ సినిమాలు చేశాడు. అంతేకాకుండా ఆ బీడి తాగడం ఇంతవరకు ఏ సినిమాలో అయితే చేయలేదు. లుంగి అయితే కట్టుకున్నాడు, కానీ పెద్ద క్యారెక్టర్ అయితే చిన్న క్యారెక్టర్గా. కానీ ఇప్పుడైతే గుంటూరు కారం సినిమాలో మాత్రం మసాలా ఎలా అయితే ఉండాలి అని కోరుకుంటున్నామో అలాంటి సినిమాతోటి, అలాంటి స్టైల్ తోటి ఫ్యాన్స్ అందరికీ పండుగ చేసుకోవడానికి అయితే రాబోతున్నారు. ఒకటి ఇంటి దగ్గర జరుపుకునే సంక్రాంతి, ఒకటైతే థియేటర్లో జరుపుకునేది రెండో సంక్రాంతి. ఎస్, గుంటూరు కారం సినిమాతో అయితే మొగుడైతే రాబోతున్నారు. చూద్దాం మరి. ఇటు చూసుకుంటే అదే రోజు January 12కి అయితే హనుమాన్ సినిమా కూడా రాబోతుంది. మరి ఏది ఢీ కొట్టి నిలుస్తుందో చూద్దాం. ఏది ఏమైనా ట్రైలర్ మాత్రం పిచ్చెక్కిచ్చింది. కాకపోతే అక్కడక్కడ అనిపించింది, అంతేకాని హైలైట్ అంటే హైలైట్ కాదు, లో అంటే లో కాదు, కరెక్ట్ అంటే కరెక్ట్గా ఉంది. అంటే మీడియం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో చూసుకుంటే ప్రభాస్ గారిది సలార్ ట్రైలర్ కూడా అంతగా ఎవరికి ఇంట్రెస్ట్ అయితే కలిగించలేదు, కానీ థియేటర్లో మాత్రం అంటే సినిమాలో మాత్రం చాలా దాచిపెట్టి ఉంచనట్టు, నచ్చినట్టు ఎవరికి ఎంత హైప్ క్రియేట్ చేయాలో అంత హైప్ క్రియేట్ చేయడానికి మాత్రమే ట్రైలర్ అయితే వదిలారు. 2 ట్రైలర్స్ కూడా డిసప్పాయింట్ అయితే చేశాయి, ఒక 40-50%. కానీ థియేటర్లో సినిమా మాత్రం గూస్ బంప్స్ అయితే తెప్పించింది. అలాగే ఇప్పుడు ట్రైలర్ చూసుకుంటే అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే ఒక 20-30% మాత్రమే ఒకే భయ్య అనేలాగే ఉంది. కాకపోతే థియేటర్లో చూసుకున్న మాత్రం గూస్ బంప్స్ అయితే పక్కా. ఎందుకంటే ఈ సినిమా త్రివిక్రమ్ గారిది. మాస్ కావన్నా మాస్, క్లాస్ కావన్నా క్లాస్, అలాగే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, సెంటిమెంట్, ఇలా ప్రతి ఒక్కటి మిక్స్ చేసి తీసుకొస్తారు త్రివిక్రమ్ గారు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ గుంటూరు ట్రైలర్ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు హైలైట్ వచ్చిన సీన్స్ ఏంటో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ, మూవీ ఇన్ఫర్మేషన్, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.